కొత్తగా ఎక్కిన సర్పంచ్ పదవి ఎసొంటలను ఏ తీరుగా తయారు చేస్తున్నదో చూడుండ్రి. కొత్త సర్పంచ్ గుడ్డేలు వేషం వేసి గుట్టలల్లా చెట్లల్లా గుర్రు గుర్రు అనుకుంటా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం ఎన్నెన్ని పాటలు పాడుతున్నాడో చూడుండ్రి. లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ చెప్పినట్టు ఎసొంటి బట్టలు వేసుకునేటోని ఏం హాలైతే అయిపోయింది నా బతుకు అన్నట్టే చేస్తున్నది సర్పంచ్ పదవి. మరి ఎందుకు ఇట్లా ఏషం కట్టాల్సి వచ్చిందో కొత్త సర్పంచ్ సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ని మరి నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని. నా పేరు కుమ్మర్ రంజిత్. గత 2-3 సంవత్సరాల నుంచి మా విలేజ్ లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా గానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్ లో చూసి ఈ ఆలోచన వచ్చింది. అగో అట్లనాట బోన్లు పెట్టినా వాట్లల్లో బడనంతా హుషారైనాయట కోతులను ఊర్ల నుంచి ఎట్లా కొడతా అని ఎన్నికల్లో చెప్పి గెలిచిండట. కాబట్టి ఏరే మార్గం ఏమి లేక తానే గుడ్డెలుగా అవతారం ఎత్తిండట. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ అనే ఊరు సర్పంచ్ పడుతున్న కష్టాలు ఈ గుడ్డెలు డ్రెస్ ఏరే ఎవరికన్నా వేసి కోతులను తరిమేటట్టు చేయొచ్చు గాని మరి ఈ కొత్త సర్పంచ్ ఎందుకు వేసుకున్నాడు అనేది ఆయనకే తెలవాలి. ఇక ఇప్పుడు ఈ కొత్త సర్పంచ్ కష్టాలు ఊరు గ్రూపులల్లో ఉర్రూతలు ఈనట్టు షేరింగులు అవుతున్నాయి. పదవి ఎక్కంగానే సరిపోవు, జనానికి ఇచ్చిన మాట ప్రకారం పని చేయాలి. ఇగో గీ సర్పంచ్ తీరుగా అని కామెంట్లు పెట్టుకుంటా చేతులు నయంగా షేరింగులు చేస్తున్నారట. మంచిగున్నది ఉపాయం.